హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ అయిన రాగి జావ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఎలా చేస్తానో. యాక్చువల్గా రాగులు అనేది ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. ఒక 12 అవర్స్ నానిన తర్వాత మనం రాగుల్ని కొంచెం డ్రైగా చేసేసిన తర్వాత మనం నార్మల్గా అయితే పౌడర్ చేసుకుంటాం. పౌడర్ చేసుకుని మనం రాగి జావ అనేది కాసుకుంటాము. అలా కాకుండా మనకు కొంచెం రాగులు ఎక్కువసేపు నానబెట్టిన తర్వాత ఒక గుడ్డలో మూట కట్టేసి ఉంచితే మనకి ఒక 1 డే అట్లా ఉంచితే మనకి కొంచెం మొలకలు అనేవి వస్తాయండి. ఆ మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టేసుకుని మనం పిండి కింద ఇలా చేసుకుంటే ఇంకా మంచిదంట. సో అలా చేసుకుంటే బెటర్ అండి. నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకున్నాను. రాగి పిండిని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని లంప్స్ ఏమీ లేకుండా నీట్గా కలుపుకున్నానండి. ఈలోపు నేను ఒక పాన్ పెట్టుకుని వాటర్ పోసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నానండి. అది కొంచెం మరుగుతుండగా నేను ఆల్రెడీ ముందుగానే రాగి పిండిని కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని తిప్పుతూ ఏదైతే కలుపుకున్నది రాగి పిండిది వాటర్ ఉందో దాన్ని దీంట్లో కలిపేసానండి. అది కొంచెం మరుగుతూ ఉండగా బాగా తిప్పుకోవాలండి. కొంచెం బాగా ఎక్కువగా మరగబెట్టాలి. ఈలోపు నేను చాలామంది దీంట్లోకి కర్డ్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే కొంతమంది కర్డ్ తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. పెరుగుని కొంచెం తీసుకుని దాన్ని కొంచెం బిల్లల కింద ఉంటుంది కదండి, అలా లేకుండా నేను మెత్తగా గిలకొట్టుకుంటున్నాను. ఇలా నీట్గా గిలకొట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం పొంగొచ్చిన తర్వాత లాస్ట్లో ఆల్రెడీ నేను గిలగట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, ఆ కర్డ్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. మన టేస్టీ రాగి జావ అనేది రెడీ అయిపోయిందండి. డైలీ మార్నింగ్ ఒక కప్పు రాగి జావ తాగితే మనకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.